అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో వైద్యాధికారులు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో కలకత్తాలోని ఆర్జీకేఆర్ మెడికల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జూనియర్ మహిళా వైద్యురాలు పై జరిగిన అత్యాచారానికి నిరసనగా ర్యాలీ కళ్యాణదుర్గం ప్రభుత్వ ఆసుపత్రి నుంచి టీకూడలి వరకు నిరసన ర్యాలీ చేపట్టిన వైద్యులు, వైద్య సిబ్బంది. టీకూడలిలో మనవహరంగా ఏర్పడి జూనియర్ డాక్టర్ పై అత్యాచారం చేసి హత్య చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. ఆపదలో ఉన్న రోగులకు, ప్రాణాపాయంలో ఉన్నవారికి వైద్య సేవలు అందించి ప్రాణం పోస్తున్న వైద్యులకే రక్షణ లేకుండా పోవడం బాధాకరమన్నారు. దీనిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేక చొరవ తీసుకోవాలని డిమాండ్ చేశారు. డ్యూటీలో ఉన్న డాక్టర్లకు భద్రత కల్పించాలని కోరారు. అందరూ ఐఎంఏ వాళ్ళు అంతా ర్యాలీలు కండక్ట్ చేస్తున్నారు. జూడాలకి, మన ఏపీ జూడాలకి, జూనియర్ రెసిడెంట్ డాక్టర్స్కి అందరికీ మేము ఇది తెలుపుతూ ఖండిస్తూ ఇలా జరిగిన దాన్ని వెంటనే నిందితులకు వెంటనే శిక్ష పడాలని చెప్పి కోరుకుంటున్నాం. 2 రోజుల క్రితం జరిగినటువంటి కలకత్తాలో 8వ తేదీన కలకత్తా ఆర్జీకేఆర్ గవర్నమెంట్ మెడికల్ కాలేజీలో జరిగినటువంటి ఏదైతే మౌని అనేటువంటి ఒక జూనియర్ డాక్టర్పై మరి గ్యాంగ్ రేపు మరియు అత్యాచారం చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో నిజంగా చాలా బాధాకరమైనటువంటి విషయం. మరి దీనిని పూర్తిగా ఐఎంఏ తరపున మరియు రాష్ట్ర నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ మరియు గెజిటెడ్ అధికారుల సంఘం పక్షాన మేము పూర్తిగా దీన్ని వ్యతిరేకిస్తున్నాం. అదేవిధంగా ఒక బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే ఇక్కడ మరి సభ్య సమాజం తలదించుకునేలా మరి కరోనా సమయంలో వైద్యులు కానీ మరి వైద్య సిబ్బంది కానీ మరి వారి ప్రాణాలను పణంగా పెట్టి కంటికి కనిపించినటువంటి వైరస్ ఏదైతే ఉందో కరోనా వైరస్తో మా ప్రాణాలను పణంగా పెట్టి మరి వారి ప్రజలందరికీ కూడా మరి సర్వీస్ చేసినటువంటి మరి మా వైద్యులపై మరి ఈ విధంగా మరి అనవసరంగా మరి గ్యాంగ్ రేప్ చేసి ఈ విధంగా చేయడం అనేది జరిగినటువంటి ఏదైతే మరి గ్యాంగ్ రేపు మరి అత్యాచారం ఉందో వారిని దోషులు ఎంతటి వారైనా వారిని వెంటనే శిక్షించి వాళ్ళని ఉరిశిక్ష వేయాలని చెప్పి సందర్భంగా మేము డిమాండ్ చేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. రాష్ట్ర రాజధాని మెయిన్ సిటీలో హాస్పిటల్లో విధులు నిర్వర్తిస్తుండగా పీజీ సెకండ్ ఇయర్ చదువుతున్న విద్యార్థిపై జరిగిన అత్యాచారం, అది ఇంకా వివరాల్లోకి వెళ్తే గ్యాంగ్ రేపు, అది విషయాలు పోస్ట్ మార్టం రిపోర్ట్స్ అన్నీ తెలిసిన తర్వాత చాలా బాధాకరమైన విషయం. కేవలం ఒక వ్యక్తి మాత్రమే ముందు చూపిస్తున్నారు, కానీ దాని వెనక బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళని ఎలాంటి పెద్దవాళ్ళైనా కూడా తొందరగా వాళ్ళని అసలు నిర్ధారణ చేసి తగిన శిక్షలు విధించాలని కోరుతున్నాము. దాంతోపాటు డాక్టర్స్ మేమంతా కూడా ఒక హాస్పిటల్ని సెకండ్ హౌస్ లాగా ఫీల్ అవుతాము. అంటే ఇల్లు తర్వాత ఇల్లు లాంటిది అనమాట. సో సొంత ఇంట్లోనే రక్షణ లేనప్పుడు ఇంకెక్కడైనా బయట ఎక్కడ రక్షణ ఉంటుంది డాక్టర్స్కి? తర్వాత విధులు నిర్వర్తిస్తున్న డాక్టర్స్కే కాదు వైద్య సిబ్బందికి కూడా తగిన రక్షణ చట్టం కేంద్ర స్థాయిలో రావాలని మాట్లాడుతుంది. సో తగిన శిక్షణని సిహెచ్సి కళ్యాణదుర్గం. మనకు అందరికీ తెలిసిన విషయము, అంటే జస్ట్ ఇది డాక్టర్స్ వరకే ఒక 2-3 డేస్ వరకు డాక్టర్స్ మాత్రమే తెలిసిన విషయము. అది సోషల్ మీడియా నుంచి సర్క్యులేట్ అయ్యి ఇప్పటికీ ఇంకా చాలా మంది తెలియని వాళ్ళు కూడా ఉన్నారు. ఈ ఇన్సిడెంట్ గురించి మనందరికీ తెలుసు. డాక్టర్ మౌమిత గారి పైన జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసు మనందరికీ తెలిసిన విషయమే. మేడం ఏమి అంటే పార్టీకి కానీ ఎక్కడ క్లబ్లకు కానీ లేదా నైట్ ఎక్కడ తిరగట్లేదు. ఆమె డ్యూటీ ఆమె చేసుకుంటుంది. ఆ చేసుకున్న ఆమె పైన అట్లా అత్యాచారం చేయడము, తర్వాత మర్డర్ చేయడము చాలా దారుణమైన విషయం. దాన్ని తెలిసిన వెంటనే శిక్షించాలి. అలాంటిది శిక్ష జరగకుండా ఇట్లా జస్టిస్ కావాలి, మాకు జస్టిస్ కావాలి అని మనం అడుక్కోవడం చాలా దారుణమైన విషయం అనమాట. మేము ఓన్లీ డిమాండ్ చేసేది ఏంటంటే డాక్టర్స్కి, లేడీ డాక్టర్స్ పైన, ఏ డాక్టర్స్ పైన ప్రొటెక్షన్ కావాలి. జరిగే అసాల్ట్ పైన ప్రొటెక్షన్ కావాలి. ఇంకొకటి వాళ్ళ ఫ్యామిలీకి జస్టిస్ జరగాలి. గర్ల్స్ పైన జరిగేది ఏదైనా ఉమెన్ పైన జరిగే వాటిపైన ఒక సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది ఒకటి రావాలి. దీన్ని మేము డిమాండ్ చేస్తున్నాం.